దేవుడు గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దాన్ని బట్టి రెండు చేతులపైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది ఈ యొక్క శనివారపు ఆరాధన గురించి ప్రార్థన చేస్తున్నారు? నిజంగా సండే ఈవినింగ్ సర్వీస్ గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సండే రెగ్యులర్గా వస్తారు, పొద్దున్న జనం వస్తారు. సండే చర్చికి వెళ్ళాలి, వెళ్ళకపోతే శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సాటర్డే వచ్చిన వాళ్ళే అని అంటే మనకి బాధపడకూడదు. కానీ సరే, ఏదేమైనప్పటికీ దేవుడు ఈ పరిచయం కూడా దేవుడు దీవించలాగా అనేక మందికి సువార్త తెలియజేయబడాలన్నా మీరు వ్యక్తిగతంగా మీ యొక్క ప్రార్థనలో సాటర్డే ఈవినింగ్ సర్వీస్, అదేవిధంగా ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా ఫ్రైడే జరుగుతాయి. మరి అనేక మంది వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేసేలాగా అనేక మందికి సువార్త అందబడేలాగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయం ముందు ఒక ప్రత్యేకమైన అంశం ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే దేవుని యొక్క రెండవ రాకడ. ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు దేవుని యొక్క రెండవ రాకడికి? ఏంటంటే దీనికి సపరేట్ ప్లాన్ ఉందా, ప్రిపరేషన్ ఉందా అని అడుగుతారు. నేను అంటాను ఉంది అని అంటాను. నేను సిద్ధపాటు లేకుండా దేవుని యొక్క రాజ్యంలోనికి మనము చేరుకోలేము. ఉదయకాల సమయం ముందు మా ఫ్రెండ్ ఒక ఆమె ఫోన్ చేసి ఈరోజు ఇంటర్వ్యూ జరిగింది, చాలా టఫ్గా క్వశ్చన్స్ అడిగారు. క్లియర్ అయిపోతాను అనుకున్నాను, కానీ క్లియర్ అవ్వలేదు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సింది. నేను కొంచెం నువ్వు చెప్పిన మాట కొంచెం ఓవర్లుక్ చేశానేమో అని చెప్పింది. మధ్యాహ్నం 12:30 ఆ టైంలో కాల్ వచ్చింది. యాక్చువల్గా జరిగిన డిస్కషన్ ఏంటంటే వాక్యంలోకి వెళ్దాం అంటే ముందు 2-3 పాయింట్స్ చెప్తాను. ఒక మంచి బ్రాండెడ్ కంపెనీలో తను చేస్తుంది, టాప్ MNC కంపెనీలో. రీసెంట్ గా స్విచ్ అవుదాం ఒక ఆలోచనతో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అన్నాను, నీ బ్రాండెడ్ కంపెనీ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిచేయదు. నువ్వు స్టార్ట్అప్ లో చేసిన, టాప్ MNCలో చేసిన, బయట ఫిల్టరేషన్ గట్టిగా జరుగుతుంది. ఒకప్పుడు అంటే మంచి బ్రాండ్ చూస్తున్నారు కాబట్టి ఏదో లైట్ గా ఇంటర్వ్యూ తీసుకొని ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం బయట చాలా మంది అవైలబిలిటీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు కొత్త టెక్నాలజీ నేర్చుకున్న ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఏదైనా అది వర్కౌట్ కాదని చెప్పాను. చెప్తే లేదు వాళ్ళు చేసిన బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎటువంటి ఇంటర్వ్యూ అయినా సరే క్రాక్ చేయగలుగుతాం. ఇప్పుడు దగ్గర 20 లక్షలు 30 లక్షలు అవసరం. ఇంకొక ఇంటర్వ్యూ జాయిన్ అయినా 36 లక్షలు ఎంత అవసరం ప్యాకేజ్. సో ఆ విషయంగా చెప్తే ఫస్ట్ చెప్పినప్పుడు కనీసం ఈ రోజు ఇంటర్వ్యూ ఎంఫోసిస్ నుంచి వచ్చిందండి. మ్యాక్సిమం వాడి క్లయింట్లు మొత్తం బ్యాంక్ క్లయింట్లే ఉంటారు. సో ఆ ఇంటర్వ్యూ ప్యానల్లో నిలబడలే. క్వశ్చన్స్ ఓవరాల్గా అడిగిన సమాధానం చెప్పింది. ప్రోగ్రామ్స్ ఇచ్చాడు చైర్మన్. ఎవ్రీ టెస్ట్ గాట్ పెయిడ్. ప్రతి టెస్ట్ ఆ కోడింగ్ రాయడం ఫెయిల్ అయ్యింది. ఫైనల్గా ఎక్కడైపోయిందో ఎంపీ ఆలోచన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే నేను కొంచెం ఎక్కువగా సిద్ధపడి ఉండాల్సింది, కొంచెం ఎక్కువగా నేను ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది. ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని చెప్పి ఫాలో చేశాను. తర్వాత నాకు కూర్చొని ఆలోచిస్తున్న ప్రభా ఈవినింగ్ సర్వీస్లో ఏ మాట చెప్పాలి అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి ఈ లోకంలో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఒక సిద్ధపాటు ఉండాలి. అటువైపు వాడు అడిగే క్వశ్చన్ కి ధీటుగా సమాధానం చెప్పే క్యాపబిలిటీ ఉండాలి. ఆ ఏ టైప్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేసినా ఆ టెస్ట్ పాస్ అయ్యేటట్టు ఉండాలి. అవునా కాదండి? ఫ్రెషర్స్ కి నాకు తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఫుట్బాల్ ఆడతారు లోపల. ఈ మధ్యన ఫ్రెషర్స్ కూడా అట్లా ఆడుతున్నారండి. దాని నుంచి మనం మాట్లాడడం సార్. ఈ లోక సంబంధంలో ఏదైనా సంపాదించుకోవాలి అంటే అంత ఆలోచనప్పుడు మరి పరలోక రాజ్యం ప్రభుత్వం యుగ యుగాలు ఉండాలంటే దానికి ఒక సిద్ధపాటు అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. నేను మామూలుగా ఏదన్నా సింపుల్ గా ఒక గాస్పల్ చెప్తాం ఈ రోజు, లేదంటే ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి మంచి కాన్సెప్ట్ ఏం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంటే పరిశుద్ధాత్మలో నాకు వెంటనే ప్రేరేపణ ఏమొస్తుందంటే మనము
ప్రతి చోట బ్లెస్సింగ్స్ గురించి వింటాము, ఆంసకుల గురించి వింటాము, ఆర్థిక ఇబ్బందుల గురించి వాక్యం ఉంటాం. కానీ కొన్ని సంఘాల్లో మాత్రమే వినే మాట ఏంటంటే దేవుని యొక్క రాకడికి ఎలా సిద్ధపడాలి, నీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది. కొంతమంది, నేను ఇదే సందర్భంలో కొంతమంది మా ఊర్లో పెద్దవాళ్ళని అడిగాను, కొంచెం వృద్ధులను అడిగితే, అమ్మా నువ్వు రాకడ సిద్ధపడతావు, అదేంటో మాకు తెలియదయ్యా. ఏమన్నారు? అదేంటో మాకు తెలియదు, మరి ఏం చేస్తాం, మేము ప్రార్థన చేసుకుంటాం. మరి ప్రభు రెండో రాకడా, మా పాస్టర్ గారు చెప్తారు, ప్రభు రెండో రాకడలో వస్తారు, నువ్వు ప్రార్థన చేసుకో అయ్యా అని చెప్పారు. మేము ప్రార్థనే చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి అంతమించి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అది ఒక యవనస్తుడు అడుగుంటానా, నాకు ఇవన్నీ కాదు, మా పాస్టర్ గారు ముందే చెప్పారు, నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తే నేను బాప్తిసం తీసుకుంటా, బాప్తిసం తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఆలోచిస్తాను. ఇక కొత్తగా వచ్చే వాళ్ళు అడుగునుకోండి, వాళ్ళకి ఎటువంటి అనుభవం అనేది. కానీ మనము చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు రాకడ గురించి మరింత స్పష్టత అనేది మనకి చాలా అవసరం. పరిస్థితులు కూడా నా మతమే గొప్పది, నేనే గొప్పవాడిని, నాదే స్థాపించారన్న విధానంలో పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, తమ యొక్క ఉనికిని చాటించుట కొరకు, మేమే గొప్ప వాళ్ళని చూపించడం కొరకు కొంతమంది ఏం చేస్తారంటే కత్తి దోస్తారంట. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తాయని. సో ఈ రాత్రికాల సమయం మందు నేనైతే ఇలా ప్రిపేర్ అవ్వమని నేను చెప్పను, కానీ కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ రాకడ సిద్ధపడటానికి కొన్ని మాటలు అయితే ఉన్నాయి. చూద్దాం. హిబ్రూ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదివి సహాయం చేయగలం. కొన్ని పాయింట్స్ మీకు చెప్తాం అనుకుంటున్నాను, ఒక 5-6 పాయింట్లు చెప్తాను. ఇదొక ప్రాసెస్, ఇదొక ప్రాసెస్ అండి. ఏం ప్రాసెస్ అది? ఒకసారి చదువు గట్టిగా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు, అంటే ప్రయత్నం ఎవ్రీడే చేయాలి. ఏం చేయాలి? దేని గురించి? అందరితో సమాధానం ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రయత్నం చేయడం ఏంటంటే డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు మనము పరిశుద్ధ పరచబడిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత మన తలంపుల్లో గాని మన క్రియల్లో గాని ఏదైనా బై మిస్టేక్ జరిగింది 100% జరగదు. వాక్యం మనలో ఉంటుంది, వరకు రాని దేవుడు. సో ఏదైనా జరిగినా సరే మరి అన్నీ ఏం చేయాలి? నువ్వు వెంటనే ఆ యొక్క పాపన రోతను విడిచిపెట్టేసి మళ్ళా పరిశుద్ధపరచడానికి నువ్వు ప్రయత్నము చేయాలి. అందుకే అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును, ఫస్ట్ పాయింట్ అన్నమాట. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలన్నా, నా ప్రభు 2 రాకడలో వచ్చినప్పుడు నా ప్రభుత్వం ఎత్తబడాలన్నా, ఎత్తబడే అనుభవంలో నువ్వు ఉండాలన్నా, రాకడలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకడలు ఉన్నాయి, దాని గురించి నేను మాట్లాడు. కానీ ఏ రాకడైనా సరే నువ్వు ఎత్తబడాలంటే నీలో ఏమి ఉండాలండి? పరిశుద్ధత అనేది ఫస్ట్ పాయింట్ అన్నమాట. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడైనట అసలు దేవునికి ఇష్టం కాదు. దేవుడిని చూడటం కూడా హైలీ ఇంపాసిబుల్. పరిశుద్ధ వాక్యం చదివిస్తుంది. దాని కొన్ని మాట్లాడుతుంది, చదవండి. మీలో ఎవరైనా దేవుడి కృప నుండి, చదవండి, చేదైన వేరే ఏదైనా మనిషి కలవపరచడం వలన ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునండి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దాని కోసం చదువు వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక కాబట్టి ఒక్క పూట ఏం కాదులేండి, ఈ ఒక్క రోజుకి ఏమైతుందిలే, సినిమాకి ఈ ఒక్క రోజుకి ఏమైతుందండి, అబద్ధం ఆడికి ఒక్క రోజుకి ఏమైతుందండి, దబ్బరాడు పెట్టుకుంటానా మనస్తత్వం కొంతమంది ఉంటారు చూసారా. తర్వాత కన్నీరు కాల్చిన తర్వాత పశ్చాత్తాపం మనసు వచ్చిన అవకాశం లేదు. సో ఏ రోజుకి ఈడు ఆ రోజుకి చాలా బైబిల్ చెప్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ రోజు పెట్టిన దెబ్బలాట సంవత్సరం నాలుస్తారు. సంవత్సరంలో కూడా బాగున్నావు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి కనపడి రగిలిపోతారు ఉంటుంది కొంతమందిలో. ఆ మంట చాలా దేవుని మంట, ఆ మంట చల్లారదు అన్నమాట. సో అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఏం జరుగుతుందంటే ఆశీర్వాదం ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఆ వ్యక్తులు చూడటానికి అవకాశం లేదు. ఇట్స్ వెరీ క్లియర్ గా మెన్షన్ చేసిందంటే సమాధానం ఉండాలి. సంఘంలో వచ్చే సహోదరులతో సమాధానం ఉండాలి. అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏముండాలండి? పరిశుద్ధత అనేది 100%. చూడండి, ఏషావు ఒక్క రోజు ఆ యొక్క కూటి కొరకు జ్యేష్ఠ హక్కును పోగొట్టుకున్న తర్వాత తిరిగి వెతకడం ప్రయత్నం చేశాడు. దేవుడు రాశాడు భ్రష్టుడు అన్నాడు, వ్యభిచారిని అనేక మాటలతో దేవుడు అతన్ని సంబోధించాడు. వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన అభిషేకాన్ని పోగొట్టకూడదని, దేవుడు మనకు ఇచ్చిన అభిషేకాన్ని దేని విషయంలో కూడా తాకట్టు పెట్టకూడదు. వాస్తవం చెప్పాలంటే
జ్యేష్ఠత్వం అనేది ఒక హక్కు. ఆ హక్కుని ఏషావు ఏం చేశాడండి? పోగొట్టుకున్నాడు. తర్వాత దాన్ని విలువ తెలిసిన తర్వాత అంటాడు తిరిగాడు కన్నీరు గార్చాడు, దొరకలేదు. దేవుడు అంట తనకి ఇష్టంగా ఉన్న వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడంట. ఆత్మను కుమ్మరించి ఆ ఆత్మ జ్ఞానంతో ఆ వ్యక్తిని నడిపిస్తూ, ఆ వ్యక్తి చేసిన ప్రార్థనే గాని ఆ వ్యక్తి ద్వారా అనేక అద్భుతాలు చేయడం దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఏదైనా స్వలాభం కోసం ఆశించి ఆ స్వలాభం విషయంలో ఏదైనా పొరపాటు చేసినప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆత్మ పక్కకు ఉండిపోతుంది. ఏమైపోతుందండి? దేవుడు అనుగ్రహించిన ఆత్మ అయిపోతుంది. దేవుడు అనుగ్రహించిన అభిషేకం అయిపోతుంది, పక్కన నిలుస్తుంది. అభిషేకం అనే ఆ వ్యక్తిలో పనిచేయదు. మీరంతా సూటిగా ఎలా చెప్తారు? రెఫరెన్స్ చెప్పారు. సంసోను యొక్క జీవితంలో ఏం జరిగింది? అవునా కదా? నాజీరు చేయబడిన వ్యక్తే, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే. దేవుని ఉన్నంత కాలము కూడా ఏముందండి? ఎటువంటిది అపజయం అనేది లేదు. ప్రతి విషయంలో జయ జీవితాన్ని చూశాడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ కొంచెం ఎడబాసిందో అప్పుడు ఏమైపోయాడు? బందీ అయిపోయాడు, ఏడ్చాడు. కానీ ఆనాడైతే అవకాశం ఉంది, కానీ ఈనాడు అవకాశం లేదు. ఎందుకంటే వార్త వేయబడిన మనస్సాక్షిలోకి జనాలు వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభువారే కదా, ఏ పాపం చేసి ఏ దోషం చేసినా మరలా ఇల్లు కన్నీరు ప్రార్థన చేసుకుని దేవుడు ఒప్పేసుకుంటాడు, విడిచిపెడతా అనుకుంటాం తప్పు. ఒక దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలిన తర్వాత గాయం అంతది, కానీ మచ్చపోతుందా? మచ్చలు అవసరం అంటారా జీవితాల్లో? సో మన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతని కాపాడుకోవడానికి, పరిశుద్ధతని ఏంటంటే అన్యోక్షరం దాన్ని కాపాడడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం మనం చేస్తున్నాం. వీలైనంత మట్టుకు సమాధానం. ఒక మాట చెప్తున్నాం, ఈ క్షణాన్ని ఇక్కడ ఉన్నాం, రేపు క్షణాన్ని లేదంటే నెక్స్ట్ మినిట్ లో మనం ఉంటామో లేదో తెలియదు. కానీ ప్రభు యొక్క రాక మన అడిగిల్ల యొక్క ప్రభుత్వం మనం ఉండాలంటే ఆ కాన్ఫిడెన్స్ మనలో లేకపోతే ఎంత భక్తి చేసినా ఈ సమయం నుంచి కూర్చున్నా, ఇది మీరైనా ప్రకటిస్తే నేనైనా సరే అది వ్యర్థమే. సో ప్రతి క్షణము ఎవరికి లేని ధన్యత మనకిచ్చాడు మన ప్రభు. తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి మనం పరిశుద్ధపరిచాడు. మనం ఎన్నికైన వారు కాకపోయినప్పుడు దేవుడు మనం ఎన్నుకున్నాడు. కాబట్టి ఇంతవరకు పాత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఉండాలని మనము ప్రయత్నం చేయాలి. ఆ యొక్క రాకడలో ఆ పరిశుద్ధత కలిగిన వారంటే ఆ ప్రభుని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభుని ఎవరైతే చూస్తారో ప్రభు పిలుపు చెప్పిన వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభుని చూడని వారు ఏం తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగి పరిశుద్ధమైన హృదయం కలిగి మన ప్రభు ఆరాధించినట్లయితే ప్రభు మనకి హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు ఏం చేస్తారండి? దేవునికి స్తోత్రం. మన తలంపుల్లో, మన ఆలోచన, మన క్రియల్లో మన ప్రభుని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం శ్రేష్టమైన మాట ఉంది. సకల దేవత్వం మొత్తం అంట యేసు క్రీస్తులో ఇముడు ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కడ అవసరం ఆయన ఒక్కడైతే చాలంటండి. ఆయనలో సర్వ సంపూర్ణత ఉందంట. ఇది ఒప్పుకోరు చెప్పమని. కానీ దేవుడు మనకేంటంటే అడగకుండా మనకి ఆయన తన కృపణ దారాలు మనకు అనుగ్రహించు. ఆ పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటాం, నిజంగా అనిపిస్తుంది సకల సంపూర్ణత మొత్తం కూడా. నిన్న 2 days బ్యాక్ నేను ఒక స్టేటస్ ఒక ముస్లిం ని ఒక టీవీ అతను ఇంటర్వ్యూ అడుగుతున్నాడు, యేసుక్రీస్తు గురించి మీకు ఒపీనియన్ చెప్పండి అంటే ఆయన చెప్తున్న మాట అంటే, యేసుక్రీస్తు సంపూర్ణుడు. ఆయన లేకుండా ఆయన ఒప్పుకోకపోతే వాళ్ళకంట ఆ రాజ్యం ఉండదంట. ఫస్ట్ ఆయన ఒప్పుకోవాలంట. మేము ఎవరో సోన్సో గాడ్ మేము పిలుస్తాం కదా, ఆయన కంటే ముందు ఈయన ఒప్పుకోవాలంట. ముందర ఈయన లేక మాకు సంపూర్ణత లేదని క్లియర్ చెప్పాడు. అది నేను నెక్స్ట్ ఇంటికి అంతా లింక్ మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. వాళ్ళకే క్లియర్ గా తెలుస్తుంది యేసుక్రీస్తులో మీరు నిజంగా వచ్చాడా, నిజంగా మీరు నమ్ముతారా, నిజంగా వచ్చారంటే మా దాంట్లో మా ఖురాన్లో రాయబడి ఉంది క్రీస్తు గురించి. మా ఖురాన్లో రాయబడి ఉంది క్రీస్తు గురించి. అసలు ఒక మనిషి ఏ విధంగా సంపూర్ణంగా ఎలా జీవించి ఆయనే అని చెప్తున్నారు. వాళ్ళంతా కరాకనే చెప్తున్నారు. క్రీస్తుని అనుసరించి నడుచుకున్న మనం మన యొక్క జీవితంలో రోషం కలిగి సంతోషం కలిగి ఉండాలి. ఏం కూడా సార్ మనం ఆ దేవుని కలిగినందుకు కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఏదన్నారని దాన్ని పట్టించుకునే అవసరం లేదు. ఎవరో ఏదో వాగని అవసరం లేదు. బైబిల్ చెప్తుంది ఇంకా వాగుతారు రాబోయే కాలంలో. మీరు పట్టించుకోమాకండి. ఆ దుమ్మ మీ మైండ్ ఎక్కించుకోమాకండి. నెమ్మదిగా ఏ విషయాన్ని సరే మిమ్మల్ని కాపాడటానికి నడిపించడానికి. దేవునికి స్తోత్రం అని ప్రభు అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ మాట మనం చూసినట్లయితే మనం సమాధానం కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే పరిశుద్ధం కలిగి ఉండకు ప్రయత్నం చేయాలి. రెండో మాట వచ్చేసరికి అలర్ట్ గా ఉండాలండి. దేని గురించి? ప్రభు యొక్క రాకడ విషయంలో మనము అలర్ట్ గా ఉండాలి. మత్తయి సువార్త 24:42 వాక్యం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 24 మెలకుగా నుండి ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానునికి తెలిసి ఉండని
అట్లా మెలకువగా ఉండి ఇంటికి కన్నము వేయనీయడని చాలండి. ఇక్కడ చూసినట్లయితే, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. అంటే మెలకువగా ఉండి ఫోన్ చూసుకోమని చెప్పట్లేదు ఆయన. చాలా మంది చేసే పని అంటే, అయ్యా ఏంటంటే మెలుకుగా ఉంటున్నాం అయ్యారు, ఈ కొటేషన్ కూడా చూపిస్తారు ఏంటి, మెలుకుగా ఉండమన్నారు కదా, అందుకే మేము 1 గంట వరకు 2 వరకు మెలుకుగా ఉంటున్నామని సరస్సు ప్లేసే యవన బిడ్డలు లేకపోలా, మనసులో నవ్వుకోమాకండి. కాకపోతే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏంటంటే మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈ యొక్క మెలుగు కలిగి ప్రార్థన చేసే అనుభవం ఎవరికి ఉంటుందంటే, ఆయన గురించి ఎదురు చూసే వారికి మాత్రమే ఉంటుంది. నాకు ఒక సపరేట్ ప్యాషన్ ఉందండి, నేను ప్రభువును చూసుకోవాలి, ప్రభువుని చూడని ఆశ ఉంది, ప్రభుతో కొంచెం మాట్లాడాలి, ఇంకా నాకు ఇబ్బందులన్నీ కూడా ఆయన ప్రభు దగ్గర ఫైల్ చేసి ప్రభు చెప్పుకోవాలి ఆసక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు, అందరూ ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బ్ అయింది కాబట్టి కొంచెం అందరూ కొంచెం మెలుగు కలిగి ఏం చేస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు. వ్యక్తిగతంగా తనకున్న సమస్యలన్నింటినీ కూడా గోడతడు తన ముఖాన్ని ఇసుకి ఏ విధంగా తిప్పుకొని ప్రార్థన చేసుకుని ఒక మూల ప్లేస్కి వెళ్ళిపోయి చేతికి ఎత్తి ఏం చేసుకుంటాడంటే ఆ యొక్క విజ్ఞాపన అనేది ప్రభుకి తెలియజేసుకుంటూ ఉంటాడు. అయితే అదే సమయం ఆ ప్రభు వచ్చాడే అనుకోండి, తను ఎదుర్కొంటాడు లేదా అంటే, ప్రభు అంటే నేను ఏ సమయాన్ని వస్తానో మీరు ఎరువు కనుక మీరు మెలుగు కలిగి సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయండి. ఇప్పుడు దొంగ ఎవరు వస్తారు, మన మెలుగుగా ఉంటే దొంగతనం చేయగలుగుతాడా, దొంగతనం చేయలేడు కదా. అలాగే మీరు మెలుగుగా ఉన్నారనుకోండి, నాకు రాకుండా మీరు ఈ మెలుగు కలిగిన అనుభవం అందరికీ రాదండి. ప్రతి ఒక్కరికి నేను అంటాను, తప్పుగా అనుకోమాకండి. మనం ఉదయాన్నే జాబులకు వెళ్తాము, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో పనులు చేసుకుంటారు, 10ంటికి వేసాక అందరూ అలసిపోతారు, పడుకుంటారు. కానీ ఒక ప్యాషన్ వచ్చేసి కొంతమందికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత అలసలు వచ్చినా ఏదైనా కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాంలే, మనసు అంటదే కొంచెం ప్రార్థన చేసుకుంటే బాగుంటారు కదా అంటే లోపల మనసు. అప్పుడు నీకు ఏంటంటే అది పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తున్నాడు. కొంచెం అంటే ఏమంటే నువ్వు మోకరించు, దాన్ని నడిపించే బాధ్యత నాదని దేవుడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ మెలుగల ఆత్మ అనేది మీరు క్లియర్ చేసుకోగలన్నారు. అరే దోని కొంచెం అక్కడ నుంచి కొంచెం లోపలికి పోనించు అన్నాడు. ఆ ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యి. అంటే నువ్వు ఆ మంచం నుంచి దిగి నీకు ఆ ప్రేరేపణ వచ్చినప్పుడు రాబోయే ఒక శోధన నుండి దేవుడిని తప్పించడానికి ఆయనకి ఇచ్చే ప్రేరేపణ. ప్రార్థన చేయి, మోకరించి 2 స్తోత్రాలు చెప్పే లోపల నా అంటాడుగా ఉచ్చరింప సఖ్యంగా మూలుగులతో ఆత్మ ఏ రకంగా ప్రార్థన చేయాలో అది మనం నడిపిస్తుంది. నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేయాలో, ఏ వ్యక్తి గురించి ప్రార్థన చేయాలో, ఏ సహోదరు గురించి ప్రార్థన, ఏ సేవకుడు గురించి ప్రార్థన చేయాలి, ఏ సంఘం గురించి ప్రార్థన చేయాలో నీకు తెలియకుండానే ఆ అభిషేకం నేను ఏం చేస్తుందంటే ఒక శక్తి నీకు అనుగ్రహిస్తూ ఉంటుంది. అప్పుడు అలసిపోయామని మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారని మీరు, ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుతారు దేవుడు. సో మెలుకుగా కలిగి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ భారాన్ని ప్రభు ఇస్తాడు. ఆ భారం కాస్త ఏమైపోతుందంటే బాధ్యతగా మారిపోతుంది. ఇక నాది రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది. నేను చెయ్యాలి, ఇది నా బాధ్యత, నా తండ్రి పనికి నేను చెయ్యాలి, నా బాధ్యత. నా సంఘం కోసం నేను ప్రార్థన చేయాలి, నా సంఘ విశ్వాసం కోసం, నా సహోదరు కోసం ప్రార్థన, నా సహోదరుల కోసం ప్రార్థన చేయాలి, నా అన్న కోసం చేయాలి, ఆ ప్రేయర్ చేయాలి. ఇప్పుడు మన కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఎంత ప్రార్థన చేస్తాం, ఒక వివాహం కోసం ఎంత ప్రార్థన చేస్తాం, గర్భాల విషయం ఎంత ప్రార్థన చేస్తాం. నా అనుకుంటే ఆటోమేటిక్ గా కన్నీళ్ళు అవుతాయా, వెళ్తా ఉంటాయి, భారం వస్తా ఉంటుంది. ప్రభా ఏదైనా అవమానకరంగా ఉంచొద్దు ప్రభా, నేను కలిగి ఉన్నాను కదా, ఆ రెస్పాన్సిబిలిటీ ప్రభు వేస్తాడు భుజం మీద. సో అది మెలుకువ కలిగి ప్రభు చూసినవాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, అలాగా ఉన్నవారిని దేవుడు ఎలా కనిపెడతాడంటే ఫస్ట్ ఒక బాధ్యతను ఇస్తాడంట దేవుడు. ఒక యజమానుడిగా ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ యజమానుడు చూసి కొంతమంది ఆ బాధ్యత సబ్జెక్టు కొంతకాలం బయటికి వెళ్తాడంట. తిరిగి వచ్చేంత వరకు ఆ గృహ నివారికి అంటే బుద్ధి కలిగిన వానికి ఆ బాధ్యతను చెప్పినప్పుడంట, బుద్ధి గలవాడు యజమానుడు ఏ విధంగా అయితే తన తోటి వారి విషయంలో నమ్మకంగా అన్ని విషయాలు సహాయం చేస్తున్నాడో, బుద్ధి గలవాడు ఏం చేస్తాడంటే యజమాని ఏ విధంగా ప్రవర్తించే బుద్ధి గలవాడు ఆ విధంగా ప్రవర్తిస్తాడంట. కానీ ఇంకొకటి ఉన్నాడంట, వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు వస్తాడుగా యజమానుడు, ఇప్పుడు ఇది మొత్తం నా కంట్రోల్లో ఉంది కదా అని తినటం తాగటం, ఆ కింద వచ్చిన రాసుకుంటూ వచ్చాడు ఆ మాట, తినటం తాగటం చూసినప్పుడు అనుకున్న గడిలో ఆయన వస్తాడంట. అనుకున్న గడిలో అసలు మనం అనిపిస్తా ఉన్నది ఒక బాగా సబ్జెక్ట్ ఫిలిప్ గారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. దయచేసి జాషువా ఈ రోజు సండే వాక్యం తీసుకో, నేను బయటికి వెళ్తానని చెప్పాను. నేను ఎలా ఉంటుంది, నా యాక్షన్ ఎలా ఉంటుంది, నా ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడటం కోసం ఏం చేస్తారు, అక్కడ దాకా వెళ్తాను కాలేజ్ కొంచెం కూర్చుంటాడు వెనకన్నా కనపడ్డాడు. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, ఏం ఆలోచిస్తాడు, నెక్స్ట్ టైం నీ బాధ్యత అప్పచెప్పాలా అప్పచెప్పకూడదు. లేదా ప్రశాంత్ లాంటి తమ్ముడు ఏమనుకో, ప్రశాంత్ లాంటి వాళ్ళకి వాక్యం ఇచ్చి వర్షిప్ చేయమంటే 12:30 చేసి 1 గంట చేసాడు అనుకోండి, ఆ రోజు నేను ఎప్పుడు వాక్యం చెప్పాలి, ఇవన్నీ ఆయన రాసుకుంటాడు. అంటే
ఒక వ్యక్తికి ఒక పొజిషన్, ఇప్పుడు ఈ సాటర్డే ఈవినింగ్ సర్వీస్ జాషువా తీసుకోవాలని ఆయన మనసులో ఉందంటే దేవుడు ఆయన ప్రేరేపణించాడు. ఆ పరిచర్యలో ఆ కుర్రోడు వెళ్తాడు అని ఒక నమ్మకం ఆయనకి మైండ్ లో జనరేట్ అయింది. అది లేకపోయింది అనుకోండి, ఈ రోజు మీకు వచ్చి వర్తమానం చెప్పే అవకాశం నాకు దేవుడు ఇచ్చేవాడు కాదు అంటారు కదా. అంటే అంటున్నాను, ఎవరైతే బాధ్యతగా ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్తారో వాని విషయంలో అంట దేవుడు అంటున్నాడు సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే మెలకువ కలిగిన అనుభవం, అంటే సంయోచితంగా మెలకువ కలిగి ఆయన రాకడ కొరకు చూసే వ్యక్తులుగా మనకు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మనము సిద్ధపాట కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. మనం సంఘంలో ఉన్నామంటే మన యొక్క ఆలోచనలు కాదు, పక్క వారి యొక్క వస్తాము. మన పక్కన వారు నిజంగా పక్కన మీకు తెలిసిన వాళ్ళ పేర్లు తెలుసు, కానీ పేరు తెలుసు. తమ్ముడు పేరు అని చెప్పు, నాకు ఆ పేరు చెప్పాను పేరు. అలాగే ఇంకో తెల్లమహలేమో నాకు బాధ కలిగింది. దేవునికి స్తోత్రం. అదే కనీసం పక్కన ఉన్న వాళ్ళని మాట్లాడండి, పరామర్శించండి. ఇది ఒక కుటుంబం, మన కుటుంబం. దేవుడు మనకి ఇచ్చాడు, ఆయన శిరస్సు ఉన్నాడు దీని విషయంలో. కాబట్టి వస్తున్నాం కాబట్టి ఒకరికొకరు ఏమై ఉన్న వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటి, మనం ఏదో ఆర్థిక సహాయం చేయడం అవసరం లేదు, ఏదో ప్రేమ గురించి అవసరం. నువ్వు చేసే ప్రార్థనలో నీ తోటి సహోదరు కోసం ప్రార్థన, అదే నీకు దీవెనగా వెంబడిస్తుంది. దేవునికి స్తోత్రం. మెలకువ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ నమ్మకత్వాన్ని చూస్తాడు, నీ భారాన్ని చూస్తాడు, నీ తప్పనేంటో నా ప్రభు చూస్తాడు. 100% నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక మాట చూద్దామండి, ఇంకొక బాధ్యత ఏంటంటే మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయం చూసినట్లయితే ఇది కూడా మనము నేర్చుకోవాల్సిన విషయం. మనం ఒక్కొక్క భాగం ఉన్న సువార్త ప్రకటించాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుండి 20 వాక్యాలు చదివినట్లయితే మీరు వెళ్ళి చేయుడి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఇది పాయింట్ అంటారు, ఇది నేను మీకు ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో వారికి బోధించుడి. అంటే నువ్వు గాస్పల్ కూడా చేయాలి, సువార్త ప్రకటించే పని కూడా నువ్వు చేయాలి. ఆయన రాకడ నువ్వు సిద్ధపాటులో ప్రిపరేషన్ లో నువ్వు చేసిన పని ఏంటంటే కొంతమందికైనా సరే మీ తోటి సహోదరులకి నీకు అవకాశం దొరికి నేను సపరేట్ గా వెళ్ళిపోయి వీధి సువార్త చేయమని చెప్పను. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి అనుకోవడం కూడా మనకు భ్రమే. సో ఏంటంటే నీకున్నంత వరకు నీ రేడియస్ నీకున్న దాని పరిధిలో ఎవరికైనా సువార్త విషయంలో కొరత ఉన్నట్టలా, ఫర్ ఎగ్జాంపుల్ సో పర్సన్ ఏదో సిక్ అయ్యి మంచం మీద ఉండి దేవుని సన్నిధి రాలేకపోతున్నాడు, కానీ తనకు వాక్యం మీద ఆసక్తి ఉంది. కానీ మన యూట్యూబ్ లో చూసిన ఇన్ని వాక్యాలు టీవీలో చూసిన వ్యక్తిగతంగా వెళ్ళి ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తికి ఒక తెలియని ఊరట వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పి మీరు ఎవరైనా బలహీనలు అంటే వెళ్ళి కనీసం పరామర్శించారా, రోగులు అంటే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేసి కనీసం వెళ్ళి పరామర్శించారా, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చారా, ఖైదీగా ఉన్నప్పుడు మీరు ఎవరిని వెళ్ళి అంటే నా ఖైదీల దగ్గరికి వెళ్ళమని చెప్పాలి. నీకున్న పరిధిలో అండి, నీకు ఏదో ఎత్తుకోలేనంత భారం ఎత్తేసి అక్కడ చత్తులు పడే కంటే కూడా కొద్దిగా తీసుకో. ఆ కొద్దిగానే నువ్వు నమ్మకంగా అనుకో, గొప్ప వాటిని నా దేవుడు ఏం చేస్తాడంటే నమ్మకంగా ఉంచుతాడు. సో ఇక్కడంటే మనకున్న దాంట్లో ఈ యొక్క ప్రాసెస్ లో సెకండ్ కమింగ్ ప్రిపరేషన్ లో మనం చేయాల్సిన పని కూడా ఏంటంటే సువార్త అనేది మనము ఇతరులకి ప్రకటించే భారాన్ని కూడా మనం కలిగి ఉండటం మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేంటంటే విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. 4వ పాయింట్ అంటే విశ్వాసంలో స్థిరులుగా. మనం విశ్వాసంలో స్థిరంగా లేకపోయాం అనుకోండి, వేరే ఒకరు మనం స్థిరపరచలేదు. అవునంటారు కదా, వాక్యము ఉపద్రవాలు టెస్ట్ ఎన్ని వచ్చినా సరే ఫేస్ చేసుకుంటా ఒక విధానం మనం వెళ్తున్నాం అనుకోండి, మనము ఇంకొకరికి ఒక మాట చెప్పేటప్పుడు ఆ విశ్వాసం మనలో బిల్డ్ అయి ఉంటుంది కాబట్టి మనం కొంచెం గట్టిగా క్లెయిమ్ చేయగలుగుతాం ఏదైనా సరే. సో వాళ్ళకు ఏంటంటే అన్న పట్ల చేసిన దేవుడు, అక్క పట్ల చేసిన దేవుడు, సంఘంలో విశ్వాస పట్ల చేసిన దేవుడు, దైవజనుడి పట్ల చేసిన దేవుడు నా పట్ల కూడా చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు బిల్డప్ అవ్వాలంటే, ఫెయిత్ బిల్డప్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. మార్క్స్ చూద్దాం, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వాక్యాలు. మరి ఆ విశ్వాసం మీద ఎలా వస్తుంది? పరిశుద్ధ గ్రంథం సెలవుస్తుంది, వినుట వలన విశ్వాసం కలిగినంట. ఆ వినుట దేవుని గురించిన వార్త. ఎక్కువ మాట్లాడుతుంది. మనం రెగ్యులర్ గా బైబిల్ చదవడం వల్ల కూడా మనకి ఏం జరుగుతుందంటే విశ్వాసం అనేది వెళ్ళకపోతుంది. ఇంకోటి అంటే మనం ఎక్కువగా ప్రార్థన చేయడం వల్ల విశ్వాసం అనేది స్థిరపరచబడుతుంది. ఇంకొక మాట ఏంటంటే ఇలా సంఘంగా సమాజంగా కూడుకొని అనేక మంది గురించి ప్రార్థించడం వల్ల, అనేక విషయాలు మనం తెలుసుకోవడం, అనేక విషయాలు క్రీస్తు గురించి తెలుసుకోవడం వల్ల మనకి విశ్వాసం అనేది స్థిరపరచబడుతుంది. చదవడం మాట వేరు పారిన వారే అక్కడ కామ ఉంటుంది.
ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నెరవేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునేది. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వల్లే కట్టబడచ్చు. మీరు నేర్చుకునే ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. స్థిరపరచబడచ్చు. నెక్స్ట్ కూడా యాడ్ చేస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచు. అంటే 3 పాయింట్స్ చెప్పాడు ఇక్కడ చూడండి. స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, విస్తరించుచు, నడుచుకుని. స్థిరపరచబడాలి, విస్తరించాలి, నడుచుకోవాలి. అంటే వ్యక్తిగత జీవితంలో వేరు పారటం అంటారు. అంటే ఏదైనా మొక్క తీసుకొచ్చారు అనుకోండి, దాని యొక్క వేరు లోతుకి వెళ్ళింది అనుకోండి భూమిలోకి. ఎంతటి గాలి తుఫాను వచ్చినా సరే ఏమవుతుందండి? దానికి అవుతుందా? ఏం కాదు. అదే పైన ఉన్న వేరు ఏమైపోతుంది? పడిపోతుంది. సో మన వాక్యంలో ఏమంటే వేరు పారాలి. క్రీస్తులో మనం ఏంటంటే లోతైన అనుభవంకి వెళ్ళాలి. క్రీస్తుని ఏంటంటే ఇది వచ్చామా, సండే వచ్చామా, యేసు గారు మన కోసం ప్రాణం పెట్టారు, మన కోసం మన పాపాలు క్షమించారు, మనం అది పైపైన. ఇంకా అసలు ఆయన ఏంటి, ఆయనలో ఉంటే ఏమొస్తుంది, ఆయన యొక్క సెకండ్ కమింగ్ ఏ విధంగా ఉంటది, ఆయన యొక్క సంకల్పం ఏంటి అని కొంచెం లోతుకెళ్ళామనుకోండి, కొన్ని మర్మాలు మనకి దేవుడు తెలియజేస్తాడు. మనం గ్రహించలేని కొత్త సంగతులైన గూఢమైన విషయాలంట ప్రభు మనకి తెలియజేస్తారంట, ఎవరికి ఆసక్తి కలిగి ఉన్న వారికి. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ అంటే విశ్వాసంలో 4 పాయింట్ మనం చూస్తే, విశ్వాసంలో మనం ఎలా ఉండాలంటే స్టిల్లుగా ఉండాలి, వేరు పారిన వారిగా ఉండాలి, ఇంటి వల్లే కట్టబడాలంట. ఇది చూడండి, ఫౌండేషన్ వేసి ఆ ఇల్లు వదిలేసాం అనుకోండి, దానికి వాల్యూ ఉంటుందా? ఏముండదు. సరే అని చెప్పి కన్స్ట్రక్షన్ చేసేసి కొంచెం వదిలేసి దానికి వాల్యూ ఉంటుందా? దాన్ని ప్రాపర్ గా కంప్లీట్ చేసిన రోజు దానికంటే ఒక విలువ, దాని ఇల్లు అని అంటారు. అవునా కదా? లేదా స్లాబ్ లేదన్నా డోర్స్ పెట్టకపోయినా ఏది పెట్టకపోయినా అసంపూర్ణంగా మిగిలిపోతూ ఉంటుంది. సో మన యొక్క వ్యక్తిగత జీవితంలో మంచిగా వేరుపారిన అనుభవం ఉండాలి. ఇల్లు కట్టబడే విధంగా మన యొక్క విశ్వాసం నానాటికి బిల్డప్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆయన యొక్క అడుగుజాడలు మనం ఆయన నేర్పించిన బోధలు మనం నడుచువారుగా ఉన్నట్లు ఉంటే మన విశ్వాసం ఏమవుతామండి? స్థిరపరచబడతాం. ఇంకొక పాయింట్ చూద్దామండి, 5వ పాయింట్ కింద పరిశుద్ధాత్మతో నింపబడాలండి. ఆత్మతో నింపబడే అనుభవం అనేది మనకి ఉండాలి. ఇప్పుడు దాకా ఎన్ని పాయింట్స్ చూసామండి? ఫస్ట్ పాయింట్ మనం చూసింది ఏంటండి? సమాధానం కలిగి ఉండి పరిశుద్ధ కలిగిన విషయంలో ప్రయత్నించాలి. రెండోది ఎదురు చూడాలి, మెలకువ కలిగి ఎదురు చూడాలి. 3వ పాయింట్ చూసినట్లయితే సువార్త ప్రకటించాలి. 4వ పాయింట్ కింద విశ్వాసంలో స్థిరంగా. ఇంకొక పాయింట్ చెప్తున్న టైం ఉంటే నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం. చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం చదివి సహాయం చేయగలరు. అయితే ఆత్మ 19వ వాక్యం, అయితే ఆత్మ పూర్ణులై ఉండి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యందు భయముతో ఒకరినొకడు. ఏమన్నమాట, చాలా మంది సంఘాలు అంటారు, ఎందుకు అవుతున్నారు మీ సన్నిధిలో చర్చిలో సంగీతాలు, ఎప్పుడు చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు, ఎప్పుడు చూసిన పాటలు పాడుతూ ఉంటారు. సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడలేరు, చప్పట్లు కొట్టడం దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణంగా లేకపోయాం అనుకోండి, మనలో ఏమొస్తాయండి? శరీర కార్యాలు వచ్చేస్తాయి. ఆత్మానుసారంగా నడవండి, లేదంటే శరీరానుసారమైన జీవితం వస్తాయి. శరీరానుసారమైన మనసు ఏం కోరుకుంటుందండి? భూ సంబంధ విషయాలే కోరుకుంటుంది. ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుంది? పైన వాటిని ఎదుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆత్మ పూర్ణులై ఉండాలి. అదేవిధంగా ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకుంటూ ఉండాలి. ఎందుకో బాధపడాలి, మేలు చేయక నేను ఉండలేని దాంట్లో లాస్ట్ టైం ఒకసారి పాడండి. పాపం ఎంత చక్కగా పాడారు, మంచిగా పాడారు, వాస్తవంగా చెప్పాలి. అవునా కదా? మరి దాంట్లో ఉన్న ఆ లైన్ ని మీరు గ్రహించారా? మామూలు చెప్పండి, పాడొద్దు. పాపములు చేశాను నేను. ఇప్పుడు ఆ మాట ద్వారా ఏం జరుగుతుంది? ఇక్కడ ఒకరినొకరిని భక్తి సంబంధమైన ఆత్మ సంబంధమైన పాటలతో ఇప్పుడు ఏమవుతుంది?
ఒకరినొకరు హెచ్చరించండి. అందుకే మీరు పాట ఎంచుకునేటప్పుడు అన్ని పాటలు మంచియే, కానీ ఆత్మపూర్ణంగా పాడండి. ఎవరికొకరికి పాలుతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధంగా ఒక పద్యం పాడుతూ ఉంటే మనకేం చేయాలంటే ఆ వ్యక్తికి ఆ సిచ్యుయేషన్ గుర్తు రావాలి. ఏ పొరపాటు చేశాను ఈ విషయంలో. ఇంకా ఆ పాట నిజంగా ఈ చరణాలు బాగా రాశారు అనిపిస్తూ ఉంటుంది. నిన్ను నమ్మినట్లు నేను ఈ లోకంలో ఎవరు నమ్మలేదయ్యా, అసలు నీ మేలు అలవాటైపోయాను నేను, అసలు నీ పాదలు ఎట్లా వదలమంటావు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని యొక్క మేలు కానీ దేవుని యొక్క ఆత్మకి మీకు అలవాటేమనుకోండి, వేరొక దిక్కు వైపు కానీ వేరొక వైపు కానీ మన కళ్ళు చూడడం మన చేతులు ఎక్కమండి. ఇప్పుడు కూడా మన ప్రభు వైపే చూస్తూ ఉంటే ఇంతకాలం నడిపించిన దేవుడు వదిలేస్తాడా అన్న ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఖచ్చితంగా అంటాను, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. వెళ్ళిపోయేవాడు కూడా కపట్టం లాగడండి. వెళ్ళిపోయి మునిగిపోతున్న వాళ్ళు కూడా ఆడ ఎప్పుడు చేయెత్తి మునిగిపోతున్నాయా, మరి ఆ చెయ్యి త్వరగా ఎత్తే మరి త్వరగా మనము ఆయన వైపు ఎత్తాలి. ఇశ్రాయేల్ ప్రజలు జైలు కొరకు మోషే తన 2 చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గెలిచారట. ఎప్పుడైతే 2 చేతులు డౌన్ చేశాడో శత్రువుని అమాలేక గెలుస్తున్నప్పుడు ఇంతగా అని చెప్పేసి ఈయన ఎప్పుడు ఎత్తుబెట్టే ప్రార్థన అని చెప్పేసి ఈయన సపోర్ట్ పెట్టారన్నమాట. వాళ్ళు రాళ్ళు పెట్టారు. ఈయన చేయి కింద పడిందని ఓడిపోతున్నాం కదని చెప్పేసి ఈయన చేతులు పట్టుకుని ఒకరిని. ఈ సపోర్ట్ అవసరం కాదండి, మన తోటి సహోదరులు. దేవునికి స్తోత్రం. నలుగురితో మంచిగా ఉండండి, నలుగురితో సమాధానం కలిగి ఉండండి, నలుగురు విశ్వాసంలో వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ భాగం చేసుకోండి. రేపన్న రోజున వీళ్ళ పడిపేసి చూసినప్పుడు వీళ్ళని ఏం చేస్తారంటే సపోర్ట్ చేస్తారు. ఈ నలుగురు లేకపోయారు అనుకోండి, నీకు కనీసం ప్రభు నీకు అవకాశం ఇస్తున్నా కూడా నీకు కనీసం ప్రార్థన మద్దతు లేకపోతే నువ్వు చాలా దెబ్బతింటే వ్యక్తుల జీవితంలో. వాల్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోయి గుద్దుకున్న చాలా మంది ఉన్నారు. వాల్ కాన్ఫిడెన్స్ అనేది అది కరెక్ట్ కాదు క్రైస్తవ్యానికి. ఖచ్చితంగా అందుకే దేవుడు సంఘంలో బలమైన ప్రార్థన నడవాలంటాడు. ఎందుకంటే చెరసాల లాంటి సమస్యలు కానీ సంఖ్యలు కానీ బద్దలవ్వాలంటే ఎవరు మా చిన్నప్పుడైతే గొలుసు ప్రార్థన అని చెప్పేసి ప్రార్థన చేసేవాళ్ళని చేతులు పట్టుకుని ఆ పెంతెకోస్తు మందిరంలో ఆ డబ్బులు తడిచిపోయిన వసంతాలు వచ్చాయి. నిజంగా రాత్రి అయితే చాలు ఒక తల్లి ఎత్తి ప్రార్థన ముగించేసరికి ఇట్టే వాళ్ళకి ఆమె అంటే నిలబైంది అనుకోక ఏమంటామా అన్నీ ఎత్తుకున్నాడు. అసలు బాబోయ్, నిజంగా ఆ రోజుల భక్తులు కానీ మీరు ఉన్నట్టయితే బాగుండేది. మీకు దేవుడు కుటుంబం ఫ్యాన్ వేసి చక్కగా అన్ని పాస్టర్ గారు అన్ని అరేంజ్ చేసి లైట్లు పెట్టి చక్కగా అసలు మా అప్పుడైతే లాంతర్లో పెట్టుకుని ప్రారంభించాను. నా చిన్నప్పుడు 1994-95 టైంలో. సరే, ఏదేమైనప్పటికీ ఆత్మ సంబంధంగా మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధం పద్యములతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ పరిశుద్ధమైన పరిచయం మన ముందు నడిచే వ్యక్తులుగా ఆత్మపూర్ణులే ఉన్నాయి. పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి. అందుకంటే అయ్యా ఎవరైతే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలోకి బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటామండి. ఈ వరం విషయంలో ప్రార్థన చేసి కొంతమందికి బాప్తిసం తీసుకోక ముందే పరిశుద్ధాత్మ నడిపింపు వస్తుంది. పరిశుద్ధాత్మ ఏంటంటే కుమ్మరిస్తాడు, కానీ ఈ పరిశుద్ధాత్మ ఈ బాప్తిసం అనేది తీసుకోవాలి. దాని గురించి న్యూ టెస్ట్మెంట్ ఏమని రాసుకుంటూ వచ్చారంటే యేసు ఆ బాప్తిసం అనేది అంట నేను చదువుతున్నప్పుడు ఆ వర్స్ కన్నా కనపడి బాప్తిసం అనేది క్రీస్తుతో పాటు మనం చనిపోవడం అంట. అర్థమైందా? క్రీస్తు ఏ రకంగా అయితే తిరిగి లేచి ఉన్నాడో ఈ బాప్తిసం తీసుకున్నవాడు కూడా ఆయన రాకల్లో తిరిగి లేస్తారని సాధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చక్కగా కారణం ఏంటంటే కొంతమందికి ఉన్న చోట్లకి వెళ్ళి అలా మునిగి వస్తున్నారు. దానికి ఇక్కడ ఏమంటారు, మీకు మాకు పెద్ద తేడా ఏముంది, మీరు ఇక్కడ మునుగుతున్నారు మీరు ఇక్కడ మునుగుతున్నాం కదా. మేము మునిగే దాంట్లో ఇక్కడ ఉన్న మాట ఏంటంటే క్రీస్తుతో పాటు మేము చనిపోతున్నాం, ఆయనతో పాటు లేకపోతే నిరీక్షణ అనేది మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వెళ్తావో పరిశుద్ధాత్మైన వరాన్ని పొందుకుంటే మీరు ఇక కొత్తగా వచ్చిన వాళ్ళ సహోదరులు కానీ అనుకో సహోదరులు కానీ ఏంటంటే అంటే ఇప్పుడు నేను బాప్తిసం తీసుకోకపోతే పరిశుద్ధాత్మ నా మీద రాదంటే 100% అంటాను వస్తుంది. దాంట్లో ఎటువంటి భేదం లేదు. కొర్నేలు ఇంట్లోకి విశ్వాసంతో కొంతమంది బంధువులు వచ్చారంట. కొర్నేలు దేవుని ప్రణాళికలో ఉన్నాడు, చేసిన ధర్మకార్యాలు పెట్టి దేవుడు అనుకున్న మాట ఏంటంటే కొర్నేలు కుటుంబాన్ని రక్షించుకున్నాను. ఎందుకంటే ఇతను దేవుడు బిడ్డ అంటే నేను ఎలాగకపోయినా సరే ఈయన మంచి మంచి కార్యాలు చేస్తాను అంటే వాళ్ళ ధర్మశాస్త్రం లేదు కానీ క్రియల్లో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి అన్ని అంటే అది వరకు ఎలా ఉన్నాం మనము మన అన్ని విషయాల్లో ఉన్నాం కానీ నిజమైన దేవుని తెలుసుకుని టైం పట్టింది. కొర్నేలు యొక్క జీవితం మన పాత జీవితం చూసారు, అదే పొజిషన్ లో కొర్నేలు ఉన్నాడు. ఆ సువార్త అనేది కొర్నేలు ఇంటికి వెళ్ళింది, తన బంధువులందరూ వచ్చారు, వాళ్ళ మీద దేవుని ఆత్మ దిగిన పరిశుద్ధాత్మ. దేవునికి చూడండి, దేవునికి స్తోత్రం. అప్పుడు పేతురు అంటున్న మాట ఏంటంటే ఇమీడియట్ గా అందరూ కూడా బాప్తిసం తీసుకోవాలి. క్రీస్తున్నాం మనందరూ కూడా అంగీకరించి అక్కడ బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఒకరి ద్వారా ఒక జనాంగాన్ని దేవుడు ఒక శతాధిపతి గొప్ప వ్యక్తి ఆయనే దేవుడిని నమ్ముకున్నాడంటే మరి ఆయన నుంచి వాళ్ళు బ్యాచ్ ఉంటారు కదా, ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎంతమంది దేవుడిని నమ్ముకున్నారు. సో ఆత్మపూర్ణమే ఉన్నాం అనుకునే దేవుడే మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. మరి ఇంకా 7 పాయింట్లు ఉన్నాయి.
చివరికి ఒక పాయింట్ చెప్తాను, నెక్స్ట్ ఇప్పుడు టైం కుదిరినప్పుడు చెప్తాను దేవుని మహాకృపను బట్టి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుతుండవాలని మనకు బోధిస్తున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యంత్రాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకొనెను. బ్లెస్డ్ హోప్ అంటే పాస్టర్ ఎప్పుడు చెప్తాం, శుభప్రదమైన నిరీక్షణతో మనము చెప్పలేము కదా సార్. సో మనం ఏంటంటే ఆ నిరీక్షణ కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు వరకు ఉన్నామనుకోండి, మనం ఆశ్రయించకూడదు. ఇంకా 2-3 పాయింట్స్ నేను చెప్పాను చూసాను. దాంట్లో ఏంటంటే నిన్ను వాళ్ళని యొక్క పొరుగు వారిని నువ్వు ప్రేమించే అనుభవంలో ఉండాలి. అదే విధంగా ఇంకోటి ఏంటంటే మనము ఈ లోక సంబంధమైన విషయాలని అసహించుకోవాలి. అంటే ఈ లోకంలో ఏముంటుందంటే మొదటి యోహాను 2:15 శరీరాశ్రయం నేత్రాశ్రయం జీవడం అటువంటి వాటిని విసర్జించి మన యొక్క జీవితంలో రానియకుండా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క రాజ్యం విషయంలోనే మనము ఫోకస్ చేసే వ్యక్తిగా ఉండి మనం ఆశ్రయించబడతాం. ఇంకేంటంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో 2 తిమోతి 3:12 ఒక మాట రాయబడింది. ఎందుకంటే మనం యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా మనకి శ్రమలు అనేవి వస్తాయని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కానీ ఆ శోధింపడి వారికి మార్గం చూపించి తప్పించి దేవుడే ఏమైనా ఆయన సెలవిస్తున్నాడు అన్నమాట. అంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడు అంటే వాడు ఖచ్చితంగా శ్రమను హింసను అనుభవించే వ్యక్తిగా ఉండాలి. అది ఏ రకంగా అయినా సరే, ఏ రకంగా రావచ్చు, ఇది లోకపరంగా రావచ్చు, కుటుంబపరంగా రావచ్చు, ఉద్యోగం చేస్తున్న ప్లేస్ నుంచి రావచ్చు, వేరెవరు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమస్యలు వచ్చినప్పుడు ఒక్కటే లేదు నమ్మకం ఉండాలి. ఏంటంటే నా ప్రభువును రక్షించడానికి సమర్థుడు. ఎక్కడైనా సరే రక్షించడం మాత్రమే కాదండి, ఆ రక్షించిన చోటనే నేను ఏం చేస్తానంటే అలాగే నిర్మిస్తారు విశ్వాసం ముందుకు కొనసాగాలి. చూసినట్లయితే కొన్ని పాయింట్స్ మనం చూస్తున్నాం. మొదటిగా ఉంచుకుందామండి, మనం ఏం చేయాలి? పరిశుద్ధతను సమాధానం కలిగి ఉంటకు నిరంతరం మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేము కాబట్టి. 2వ మాట మనం మెలకువ కలిగి ప్రార్థించాలి. 3వ మాట సువార్తను ప్రకటించాలి. 4వది అంటే విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. 5వది వచ్చేసరికి ఆత్మపూర్ణమై ఉండాలి. 6వది వచ్చేసరికి నిన్ను వాళ్ళని మన ప్రభువాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. క్రీస్తు యేసును కలిగి ఉన్న మన యొక్క జీవితంలో కొన్ని టెస్టులు వస్తాయి. ఆ టైంలో ఏం చేయాలంటే మనం ఓర్చుకుని నిలబడినట్లయితే దేవుని మహిమార్థం దేవుడు ఏం చేస్తాడు? మనల్ని షడ్రక్ మేషక్ అబద్ధముల జీవితంలో రాలేదా? అగ్ని వంటి శ్రమలు వచ్చాయి, కానీ దేవుడు ఏం చేస్తాడు? తప్పించాడు లేదా? సో 7వ పాయింట్ కింద మనకి శ్రమల ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనం నిలబడి మనకి ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూసే వ్యక్తిగా మనం ఉంటాం. ఇంకొక మాట చూసినట్లయితే అది మనం చదువుకున్నాం కదా, శరీర సంబంధమైన మనస్సు ఉండకూడదు, ఆత్మానుసారం మనసు ఉందనుకోండి మనము ఎప్పుడు పరలోకం వైపు ఆలోచిస్తాం. శరీరానుసారం మనసు ఏం సంపాదించుకుందాం, ఏం తిందామా, ఏం కాదు, రేపు ఏం కట్టుకుందాం, ఎక్కడికి వెళ్దాం, అదే మనసు ఉంటుండదు. అట్టి మనసు వైపు కాకుండా శరీరాశ నేత్ర జీవడము ప్రభా తొలగించిన. ఎందుకంటే శరీరాశ నేత్ర జీవడము వల్ల ఆకలను ఆశ్రమం పోగొట్టుకోండి. గెహాజీ అదే ఆశీర్వాదం దానికోసం పరిగెత్తి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు అంటారు కదా. చాలా మంది ఆత్మీయులు పడిపోవడానికి కారణం ఏంటంటే ఆత్మ సంబంధ యాత్ర వాళ్ళు ప్రారంభించినప్పుడు కనాన యాత్రకు వెళ్ళే ప్రయత్నంలో ఆత్మ సంబంధంగా ప్రారంభించారు మోషన్ నాయకత్వం. కానీ శరీరానుసారం మనసు, ఆ బంగారం, ఆ డబ్బు, అదంతా నాకు ఉంటే నాకు కొంచెం నెక్స్ట్ బాగుంటుంది కదా అనుకున్నాడు దాంట్లో. కానీ శపితమైన దాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. రాయబడిన మాట ఏంటంటే శపితమైపోయింది. అంటే ఏదైతే దేవుడు వద్దంటున్నాడో దాని వైపు, అంటే ఏదైతే దేవుడు అసహించుకున్నాడో ఆ అసహించుకునే పనులు నువ్వు చేయదు. అంటే అంతేగాని నువ్వు సంపాదించుకోవద్దు, నువ్వు అభివృద్ధి పొందడం ఎక్కడ చెప్పట్లేదు. నువ్వు సంపాదించుకో, అభివృద్ధి ఉండు. అదే విధంగా నువ్వు ఆశ్రయించబడుతున్నావు కదా, నువ్వు ధారాళంగా కూడా నువ్వు దుప్పులు ఎప్పాలి. అది పరిచర్య విషయంలో కావచ్చు, సహాయం చేసే విషయంలో కావచ్చు, నీకు ప్రభు ఏ మనసు ఇస్తే ఆ మనసు విషయంలో నువ్వు ప్రభు పని చేయడం మొదలుకెళ్తే ఆశ్రయిస్తాడు. ఇంకోటి అంటే చివరిగా యోహాను 14:15 చదివినట్లయితే దేవుని యొక్క మాటలు విని ఆయన కరుజాలు నడుచుకున్న వారిగా ఉన్నట్లయితే ఆయన రాకడానికి సిద్ధపడే వ్యక్తులుగా మనం ఉంటాం. 14:15 చాలండి. మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందురు. ప్రభు చెప్తున్నారు చక్కగా ఆయన మనం ప్రేమించే వారుగా ఉన్నాం కాబట్టి ఆయన కట్టలను, ఆయన ఆజ్ఞలను విధులు మనం నడిచినప్పుడు ఏం చెప్పాడండి? ఆయన పెద్దగా భారమే మోటల చిన్న ఆజ్ఞ చేసుకోలేదు ఏమన్నా ఇందువల్ల కొద్దివరకు ప్రేమించాలి అంతేనా కదా. కొత్తగా నేను యాడ్ చేయాలి పాతాట్ల మీద అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి. నిజంగా నిన్ను వాళ్ళు ఈ పురుగుడు ప్రేమించి వాళ్ళకి దొంగతనం చేయి, వాడిది ఏమి ఆశించు, వాడిదా ఏం సింపుల్ ఒక్కటే ఒక కమాండ్ అండి. ఒక్కటే సింపుల్ గా చేసేసారు ఆయన. 10 కమాండ్లు చూసి ఇంట్లో పెట్టాడు అంతే. ఇప్పుడు ఏమంటారు, మీ అంత ప్రోగ్రామింగ్ రాయలేవండి, పైథాన్ వచ్చింది కదండి.
ఇది కూడా మా పొద్దున్న దాంట్లో మా కోడ్ రాదని చెప్తుంది, ఏం చేస్తే ఆ కోడ్ కూడా రాసేస్తుంది, ఇలా రాయి. సో థింగ్ ఏంటంటే యేసు గారు చెప్పిన మాట కూడా నిండు వరకు పొరుగు వారిని ప్రేమించినప్పుడు నీకు ఏం జరుగుతుంది, ఆత్మీయంగా నీకు సరిహద్దులో సమాధానం ఉంటుంది. నీ పక్కవాడని ఏసరాదు, పక్కవాడు అభివృద్ధి అవుతున్నాడు వచ్చిన వాడు అభివృద్ధి హ్యాపీనెస్ అవుతుంది. ఎందుకంటే నా తోడు సహోదరు ఎప్పుడు ఏం పట్టుకోవాలండి, మీరే నేనైనా సరే ఎవరు కానీ ఒకటి ఉంది, మీరు సువార్త వినటం వల్ల, సువార్త మీరు తెచ్చడం వల్ల, ప్రభు యొక్క రాకడ మీ సిద్ధపడుతుండటం వల్ల ప్రకటిస్తున్న మాకు సంతోషం ఏంటంటే మీరు మాకేది ఇచ్చి జోగులు ఇంటి కాదు, మీరు ఇచ్చిన కూడా మాకేం కాదు. ఆయన ఎత్తాడు మాకు బొమ్మ, ఓ కిరీటం పెడతాడు మాకు, దేవునికి స్తోత్రం. లేదు దానికోసం మాకు అంటున్నాం, ఆ కిరీటం మీరు కూడా పొందుకోవాలని ఆశ మాకు, దేవునికి స్తోత్రం. లేదు కాబట్టి ఆయన యొక్క రెండవ రాకడికి మనం ఏం చేయాలంటే ఒక ప్రిపరేషన్, తోటి వారిని ప్రేమించడం, పరిశుద్ధం కలిగి ఉండే అనుభవం, అదేవిధంగా వాక్య పరిచయ అనుభవం, విశ్వాసం స్థిరంగా ఉండే అనుభవం, ఇలా కొన్ని పాయింట్స్ మనం ధ్యానించినారు. అన్ని విషయాలను మనసులో పెట్టుకొని ఆ సెకండ్ కమింగ్ ది ప్రిపరేషన్ లో ఉన్నారనుకోండి, నా ప్రభు ఏ రోజు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం మెలుకోగలిగినప్పుడు ప్రభు మనల్ని రాకడలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనందరం కూడా యుగయుగాలు ప్రభు తన ఎన్నుకొని వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ఒక 5 నిమిషాలు అయిన ముందు 9 గంటలకు చిన్న ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన, వ్యక్తిగతంగా మీకేమీ ప్రార్థన చేసుకోండి. చివరిగా మన మధ్య మన సతీష్ అన్న ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఇక రెండవ రాకడ అనుభవంలో మనం ఉండాలి, సంఘం ఉండాలి. మరి ముఖ్యంగా ఎన్ఆర్ గాస్పెల్ చర్చికి ఎంతమంది వస్తున్నారో వారందరికీ ఈ రెండవ రాకడ గురించి అనుభవ జ్ఞానం అనేది ఉండాలని ఆశపడుతున్నారు. కాబట్టి సేవకులు ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. సో మనం కూడా ఏంటంటే ఏదో విని వదిలేసి మనం కాదు, కానీ ఒక ప్రత్యేకమైన ప్రిపరేషన్తో ఉంటే ఖచ్చితంగా ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడతాం. ఈ లోకంలో ఏదైనా ప్రయత్నం, ఉద్యోగ ప్రయత్నంలో ప్రిపరేషన్ లేకపోతే ఫెయిల్ అయిపోతాం. అదేవిధంగా ప్రభు యొక్క రాకడ విషయంలో ప్రిపరేషన్ లేకుండా ఏదో నాకు భక్తి ఉంది కదా, నేను ఏదో చేస్తున్నాను కదా, నేను క్రైస్తవ కుటుంబం అనుకుంటాను కదా, నేను వెళ్ళిపోతాను అని అనుకోవటం మన యొక్క భ్రమ. సో ఏ బ్రాండ్ కానీ ఏది కూడా మనం తీసుకెళ్ళి మన నడవడిక, మన ప్రిపరేషన్, మన ఏదైతే ఆ పరీక్షలు ఏదైతే వస్తాయి మన జీవితంలో, ప్రభు పరిశీలన చేస్తున్న సమయంలో మనం స్థిరంగా మనం నిలబడినప్పుడే మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఏంటంటే ప్రభు యొక్క రాకడలో మెత్తబడి వారిగా ఉంటాం. కాబట్టి మీకే మీరు ప్రార్థన చేసుకోండి వ్యక్తిగతంగా. ప్రభు ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను ఆయన ఈ యొక్క రెండో రాకడ విషయంలో. ఇంకొన్ని నేనైతే కొన్ని పాయింట్లు చెప్పాను, కానీ పరిశుద్ధాత్మ సహాయం ఇంకా పరిశుద్ధాత్మలు రాబోయే కాలంలో ఇంకా అనేకమైన విషయాలతో మీతో మాట్లాడతారు. సేవకుల ద్వారా ఇంకా నిలబడే వాక్యం చెప్పిన సేవకులతో అనేక పాయింట్స్ మీ మధ్య దేవుడు తెలుసుకొస్తాడు. కాబట్టి ఈ రోజు ఉన్న మాటలను బట్టి ఏదైనా దాంట్లో సరి చేసుకోవాల్సిన అవకాశం ఉంటే ప్రభుతో చెప్పు, ప్రభు విన్న పాయింట్ లో ఇక్కడ నేను ఇది నాకు లేదు కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను ప్రభు, నా ప్రేయర్ లైఫ్ లో మీరు యాడ్ చేసుకుని ముందుకైనట్లయితే ప్రభు మీకు అమూల్యమైన సహాయం చేస్తాడు. కాబట్టి నీ కొరకే ప్రభు సిద్ధపరచడం యొక్క వాక్యము నేను ఉద్దేశించే ప్రభు ఇది నీతో మాట్లాడడం ఒకసారి నీకై నువ్వు గమనించుకొని నువ్వు ముందు కొనసాగాలని వేడుకుంటున్నా. అదేవిధంగా సేవకులు మన మధ్యలో ప్రార్థన చేస్తాను. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన పట్ల ఏదైతే హెచ్చరించి ఉన్నాడో ఆయన సమాధానంలో మనం ఉండకుండా పరిశుద్ధతను కోల్పోయి ఆయన ఏదైతే మన పట్ల బాధ్యత కలిగి మన పట్ల స్వార్థను మనకు అనుగ్రహించాడో దాన్ని ప్రకటించకుండా సాక్ష్యాన్ని పోగొట్టుకున్న జీవితాలతో మన ఆలోచన కలిగి ముందుకు వెళ్దాం. ఇకనైనా మన హృదయాలను మార్చుకుంటూ దేవుడికి అప్పచెప్తూ ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ప్రభు అని నీవుగా దేవునికి సమర్పించుకుంటానని ప్రభు నీ ఎదుట నిలబడి ఉండగా ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకున్నాం. ఎవరి ఆత్మీయ జీవితము వారిది, ఎవరి యొక్క పరిశుద్ధత వారిది. నిన్ను లెక్కడటానికి దేవుడు మధ్యాకాశానికి ఇదిగో రాబోచి ఉండగా ఆయన్ని కలుసుకునే రకంగా ఆయన రాకడకు ఏ రకంగా సిద్ధపడాలి, ఎత్తబడే గుంపులో మనం అందరం ఉండాలని చెప్పి సమయాన్ని పోగొట్టుకోక సద్వినియోగం చేసుకుంటూ ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా మనం కాపాడుకోవాలి. దేవుడు అందుకే మనల్ని హెచ్చరించి ఉన్నాడు.
ఆ హెచ్చరికలను మా హృదయాల్లో చూసుకుంటూ, హృదయాల్లో పరిశీలన చేసుకుంటూ మార్చుకునే స్వభావం మనం కలిగి ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి నీ ఆత్మీయ జీవితము ఏ రకంగా ఉందో ఆలోచించుకోండి. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ రాలిపోయిందో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రార్థన చేయాలని మనసు కోరుతుంది, కానీ ప్రార్థన చేయలేని పరిస్థితి నీది. దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలని ఆశ అయితే ఉన్నది, కానీ రోషం కలిగి బ్రతకలేని పరిస్థితి నీది. దేవుని కోసం నేను వెలగాలని ఆశ అయితే నీలో ఉంది, కానీ ఇదిగో వెలగలేని పరిస్థితి, చీకటిలో రాలిపోతున్న బ్రతుకు నీది. లోకమును సమర్పించుకుంటూ, లోకాన్ని నీ యొక్క జీవితంలో మొత్తము లోకములో నువ్వు పడి తిరుగుతూ ఉండగా దేవుడు నీకు దూరమై ఉన్నాడు. దేవుడు ఇదిగో 2 చేతులు చాచి సీయోను కొండ మీద నుండి ఎక్కడైనా నా చేయి పట్టుకో అని పిలుస్తూ ఉండగా ఆయన మన హృదయాలు ఆయనకు అప్పచెప్పుకునే రకంగా ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన గొప్ప అవకాశం, మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటే మరలా ఈ అవకాశం దొరకదేమో. మన ప్రాణము నీటి మీద బుడగ లాంటిది, చెట్టు మీద పువ్వు లాంటిది, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. సమాధానం లేని పరిస్థితుల్లో మన జీవితాలు ఉంటే దేవుడు సమాధానమును దయచేసే దేవుడు. పరిశుద్ధతను కోల్పోయి చూపులలో, ఆలోచనలో, మాటలో, తలాంపుల్లో పరిశుద్ధతను కోల్పోయి దేవుడు నీకు దూరం వచ్చి ఉండగా, అయ్యో ఒక ఘోరమైన విపత్కరమైన పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎవరికి అలా ఆలోచన చేసుకుంటూ దేవుని కేంద్రంగా పెట్టుకొని, ఇదిగో నీ మనస్సును ఆయన వైపు పెట్టుకుంటూ, ఆయన వైపు త్రిప్పుకుంటూ దేవుని కేంద్రంగా చూడు. దేవుని సింహాసనం మీద కూర్చున్న ఆ చూపును చూడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆయన యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన దెబ్బలను జ్ఞాపకం చేసుకో, ఆయన యొక్క బాధను జ్ఞాపకం చేసుకో, ఆయన నీ పట్ల కలిగి ఉన్న చిత్తానుసారాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. మనసారా ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని పాదాలు పట్టుకుందాం. అయ్యా నీ పాదాలు పట్టుకొనిచున్నానయ్యా. యాకోబు ఇదిగో చీకటి గదుల్లో ఉండి, చీకటి మార్గములో ఉండి, మనుషులు ఎవరు అయ్యా కానరాని పరిస్థితుల్లో ఆయన పాదాలు పట్టుకొని ఉండగా, ఈ రాత్రి ఇదిగో మన పాదాలు, దేవుని యొక్క పాదాలు పట్టుకొని గోజారెలుదాం. పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా ఈ రాత్రి నీ పాదాలు పట్టుకొని వచ్చినావు. నీవు ఏదైతే ప్రత్యేకంగా నా కొరకు మాట్లాడావో ప్రతి మాటలో నాయన నేను తప్పిపోయి ఉన్నాను. సమాధానాన్ని విడిచిపెట్టానయ్యా, ప్రేమను విడిచిపెట్టానయ్యా, పరిశుద్ధతను విడిచిపెట్టానయ్యా, లోకములో బ్రతికాను. నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు ఇదిగో పరిచర్యలో నా యొక్క చిత్తానుసారంగా సువార్తను వ్యాప్తి చెందిస్తానని నమ్మకాన్ని నేను ఒమ్ము చేశాను. నన్ను దయతో క్షమించండి ప్రభువా, నన్ను దయతో క్షమించండి. మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేయమన్నావయ్యా. ప్రార్థనలో నేను కోల్పోయాను, ప్రార్థనలో తప్పిపోయాను. నా పాదములకు, నా మార్గములకు వాక్యమే నా జీవితాన్ని వెలిగిస్తుందని ఆ వాక్యాన్ని దూరం చేసుకున్నానయ్యా. నేను వల్లే పొరుగు అని ప్రేమించమన్నావు. ఇదిగో నేను ప్రేమించలేదే, నీ ప్రేమను నేను పోగొట్టుకున్నాను. నన్ను దయతో క్షమించండి ప్రభు. అయ్యా ఒకప్పుడున్న నా జీవితం, ఒకప్పుడున్న ప్రార్థన, ఇదిగో అభిషేకము నేను పోగొట్టుకున్నాను. నీకు ఇచ్చిన మాటను నేను తప్పిపోయాను ప్రభు. ఉదయాన్నే లెగిసే స్వభావాన్ని నేను మర్చిపోయాను. ఉదయాన్నే ఏ గుంజావుని లెగిసి నీ పాదాలు పట్టుకోవడం నేను మర్చిపోయాను ప్రభు. ఆ ప్రార్థనకు దూరం అయ్యాను, సంఘపు సహవాసానికి నేను దూరం అయిపోయాను. ఇదిగో లోకాన్ని సంపాదించుకోవడానికి నేను ప్రయాణమై నా మార్గాన్ని తప్పిపోయాను ప్రభు. అయ్యా నన్ను క్షమించమని వేడుకొనుచున్నాను ప్రభు. దేవానికి స్తోత్రాలు. అయ్యా నన్ను త్రోసివేయద్దు, నా మనస్సును స్థిరపరచండి.
నాకు ఆశ్రయము నీవని, నీవు నీ రెక్కల చాటులను కప్పే దేవుడు అని. ఇదిగో ఈ రాత్రి నీ పాదాలు ఎందుకు వచ్చిన, నీ రెక్కల చాటును వచ్చిన నన్ను కప్పండి ప్రభు. నాకు సత్యము డాలును కేడనై ఉన్న దేవుడు నీవు అయ్యా. ఇదిగో నాయన, నేను ఆరాధిస్తున్న దేవుడు రోషం కలిగిన దేవుడు యెహోవా దేవుడు నేను నివాస స్థలముగా చేసుకొని ఉన్నానని రోషము కలిగి మేమందరము చెప్పుటకు శక్తినివ్వు, బలమనివ్వు, అభిషేకాన్ని దయచేయండి. మా సంఘాన్ని బలపరచండి, మా సేవకులను బలపరచండి అయ్యా. ఇదిగో నీ ఆశ్రయ దుర్గముగా నీ రెక్కలను మా సంఘం మీద కప్పండి ప్రభు. మా సేవకుల మీద కప్పండి ప్రభు, మా విశ్వాసుల మీద కప్పండి ప్రభు, మా యొక్క పెద్ద సంఘాల మీద మీరు కప్పమని వేడుకొనిచున్నారయ్యా. అయ్యా ఇదిగోనైనా కోడి తన పిల్లలను ఏ రకంగా రెక్కల చాటున కప్పుకుంటుందో అయితే రీతిగా మమ్మల్ని కప్పండి ప్రభువ. ఇదిగో సమయము లేదు, సమయం ఇదిగో లోకములో ఇదిగోనైనా సాతానుగాడు పొంచి ఉండగా వాడిని ఎదిరించడానికి మాకు బలము సరిపోవట్లేదు ప్రభువ. నీకు లోబడి ఉండి వాడిని ఎదిరించే అభిషేకమును మాకు దయచేయండి. నీ రాకడ అతి దగ్గరలో ఉంటుందిగా, మేము సిద్ధపడాలి అయ్యా. అనేక బిడ్డలను సిద్ధపరచాలి, మా కుటుంబాన్ని సిద్ధపరచాలి, సంఘాలను సిద్ధపరచాలి నాయనా. ఏదైతే నువ్వు మాట చెప్పి ఉన్నావో మేము గైకొని వాటిని బోధించలాగా కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ ప్రత్యేకంగా యవన కూడికలో దేవ ఇదిగో సిద్ధపరచి ఉండగా ఈ యొక్క ఇదిగోనైనా సిద్ధపాటులు అనేక బిడ్డలు సిద్ధపడి నాయన అనేక బిడ్డలకు సాక్షులుగా మేము నిలబడే కృపాక్షేమాన్ని మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవుడు అయ్యా. మేము ఈ రకంగా ఉన్నామంటే అది కేవలం నీ కృపను మేము పోగొట్టుకోకుండా నీ కృపను మేము పొందుకుంటూ అనేక బిడ్డలకు పంచిపెట్టే పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చండి దేవా. యవన కాలంలో బిడ్డలు దర్శించండి దేవా. ఇదిగో నాయన, జరుగుతున్న మా సంఘములో ఎన్ఆర్ గాస్పల్ సంఘాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. ఇదిగో మా సేవకులను బట్టి నీకు కృతజ్ఞతలు. యవన కాలంలో మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. యవన బిడ్డల పరిచర్యలో మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. అన్య జనాంగాన్ని ఇక్కడికి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ బిడ్డల యొక్క రక్షణను దేవా, మారు మనస్సును దేవా మీరు జరిగిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఒక ప్రత్యేకమైన సేవను ఇక్కడ కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి ఎల్లా వేళలా నీకు నమస్కారాలు తెలియజెప్తున్నాను ప్రభువా. తండ్రి నీకు వందనాలు. ఇంకా నానాటికి పరిచర్యని అభివృద్ధి పరచండి. జరుగుతున్న ప్రతి అయాదిగునైన బుధవారము, ఇదిగో గురువుదిగైన మంగళవారము, అయా శుక్రవారము, శనివారము, ఆదివారము జరుగుతున్న 2 ఆరాధనలు దీవించండి ప్రభువు. నూతన ఆత్మలు వచ్చి దేవ అదిగో పరిశుద్ధుల యొక్క సావాసములో ముందుకు సాగుటకు కృప దయచేయమని నీవిచ్చిన అధికారాన్ని బట్టి మనసారా నీ బిడ్డను దీవిస్తూ ఉండగా నీవే కృప చూపించమని ఈ రాత్రి ఇదిగో బిడ్డలు బయలుదేరి వెలిచి ఉండగా దీవెనలతోటి ఇదిగో ఆశీర్వాదాలతో బిడ్డలు దేవ నింపబడలాగా కృప దయచేయండి. మా సంఘాన్ని దేవ అభివృద్ధి పరచండి, ఆత్మీయంగాను భౌతికంగాను మీరు బలపరచమని వేడుకుంటూ ఇంకను దేవ అయా ప్రార్థనలో మేము ఎక్కువ నీతో గడిపే ఆ పరిశుద్ధతను మాకు దయచేయండి. ఇదిగో నాయన, ప్రార్థనని దొంగిలించే బిడ్డలుగా మేము కాకుండా ప్రార్థనలో మేము తండ్రి పోరాడే బిడ్డలుగా మా సంఘాన్ని మీరు నిలబెట్టుకోమని వేడుకుంటూ ఇదిగోనైనా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు తల్లిగారు ఇదిగోనైనా మా సంఘంలో ఉన్న అయ్యా ఇదిగోనైనా తల్లులు మీరు దర్శించండి. వివాహాలు చేస్తున్న బిడ్డలు వివాహాలు జరిగించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు జీవనోపాధిని మీరు అనుగ్రహించండి నాయనా. నీవే కృప చూపించండి. ప్రతి అనారోగ్యాన్ని అయ్యా లయపరచండి. ఇదిగోనైనా మత్తయి సువార్త 18:18లో మీరు చెప్పిన రీతిగా ఇదిగోనైనా భూలోకములో ఏదైతే మేము బంధిస్తున్నామో పరలోకములో మీరు బంధించండి. భూలోకంలో మేము ఏమైతే విప్పుతున్నామో పరలోకంలో మీరు విప్పండి ప్రభువా. సకల ఆశీర్వాదాలు మేము ఇక్కడ విప్పుతున్నాము ప్రభువా. ఇదిగో ప్రతి అనారోగ్యాన్ని మేము బంధిస్తున్నాము ప్రభువా. నీవే కృప చూపించి ముందు నడిపించమని వేడుకుంటూ నీకే స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాణము ఆత్మ దేహము నీది ప్రభువా. మమ్మల్ని అందరినీ మీరు వెలిగించి జ్యోతులుగా దీపపు స్తంభం మీద వెలుగుగా మీరు నింపమని వేడుకుంటూ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామంలో ఇచ్చిన ప్రార్థన సమర్పించడానికి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ప్రభు యేసు రక్తమే ప్రభు శిలువ రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలంతా నాశనం కలుగును గాక. హల్లెలూయా స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.